హలో ఎవ్రీబడి, దిస్ ఈస్ దేవేంద్ర. ఈరోజు మనం జఫా రివ్యూ చూద్దాం. వెన్నెల సినిమాతో నటుడిగా పరిచయం అయిన కిషోర్ ఆ సినిమాని తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. నటుడిగా ఇంకా ఎదుగుతున్న దశలో ఉండగా తన ఇంటి పేరుని పెద్దదిగా చేసుకోవాలని చూశాడు. దాని ఫలితమే వెన్నెల 1.5. పేరు పొడిగించుకోవడమే కానీ ఉన్నది కాస్త చెడగొట్టుకున్నాడు. అయితే అంతటితో సరిపెట్టుకోకుండా తన దర్శక ప్రతిభను చూపించే ప్రయత్నంలో బ్రహ్మానందాన్ని హీరోగా పెట్టి ఆయనే పాపులరైజ్ చేసిన జఫా అనే టైటిల్తో సినిమా తీశాడు. అందరూ హ్యాపీగా జఫా ట్రైలరు, జఫా వాల్ పేపర్స్ ఇవన్నీ చూసి ఏదో సినిమా ఏమో అయిపోతుంది, ఏదో చేసేద్దాం అని చెప్పేసి సినిమా తీశాడు. ఓకే, అసలు ఆ సినిమాలో ఏముందో, అసలు ఏం చూపించాలనుకున్నాడో ఆ కథలోకి వెళ్దాం. కథ: సాఫ్ట్వేర్ ఇంజనీర్ జఫా మన బ్రహ్మానందం చేయని నేరానికి జైలుకి వస్తాడు. జైల్లో ఖైదీలందరినీ అతను బాస్ అయిపోతాడు. జైలు నుంచి ఎలాగైనా తప్పించుకోవడానికి జఫా ఒక ప్లాన్ వేసి కోఫిన్ బాక్స్లో ఇరుక్కుపోతాడు. అందులోంచి అతను ఎలా బయటపడతాడన్నదే మిగతా కథ. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇంకా బ్రహ్మానందం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రహ్మానందం ఈ చిత్రానికి సర్వస్వం. ఆయనే లీడ్ క్యారెక్టర్, ఆయనే అన్నీ. ఇక జఫా అనే టైటిల్ కావడంతో ఇంక ఆయనే మెయిన్ అట్రాక్షన్ అయ్యింది ఆ సినిమాకి. మరేమీ ఆలోచించకుండా 2 గంటల పాటు బ్రహ్మానందం కామెడీని ఎంజాయ్ చేయడానికి జనం గుడ్డిగా థియేటర్లకు వచ్చేస్తారు. ఆయనకున్న క్రేజ్ అలాంటిది. బ్రహ్మానందాన్ని సెంట్రల్ క్యారెక్టర్ చేసి వెన్నెల కిషోర్ తన కామెడీతో ఏదో చేశాడు. అది మన విశ్లేషణలో చూద్దాం. బ్రహ్మానందం సింగిల్ హ్యాండెడ్గా ఏదో నడిపించేశాడు. ఇక మధ్యలో వచ్చిన ఆలీ డిటెక్టివ్ పాత్రలో పిచ్చి కామెడీ మాత్రం ఈ సినిమాలో అంతో ఇంతో నవ్వించగలిగింది. ఇక తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్ ఓకే, తలతిక్క కామెడీకి తమ వంతు మ్యాడ్నెస్ యాడ్ చేశారు. ఇక అసలు విషయానికి వస్తే సాంకేతిక పరంగా సినిమా గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. ఇక ఎడిటర్ ఏదో కష్టపడ్డాడు, అసలే సినిమాలో ఏం లేదు, ఇంకేదో కష్టపడి ఏదో చేయబోయాడు. ఇక స్క్రీన్ ప్లే గురించి మాట్లాడమే వేస్ట్. సినిమా ఎటు వెళ్తుందో, ఎక్కడ మొదలైందో, ఎటు పోతుందో, ఎక్కడ ఏముందో డైరెక్టర్ కన్నా తెలుసో లేదో. ఓకే, ఎనీవే, ఇక హాలీవుడ్లో కామెడీల పేరిట కొన్ని క్రేజీ సినిమాలు వస్తుంటాయి. వెన్నెల కిషోర్కి అలాంటివి బాగా ఇష్టమో లేక ఎక్కువగా అవే చూడడం వల్ల అదే కామెడీ అనుకుంటున్నాడు, కానీ వాటిని అనుకరించడం అస్సలు మొమాట పడలేదు. వెన్నెల 1.5లో కిషోర్ మార్క్ కామెడీ డైరెక్టర్కి ఆడియన్స్ వెలువెల్లాడిపోయారు. అయినా తన స్టైల్ని మార్చుకోకుండా జఫాలో కూడా అలాంటి కామెడీనే పండించాలని చూస్తాడు. కాకపోతే ఇక్కడ బ్రహ్మానందం, ఆలీ లాంటి ప్రముఖులు ఉండడం వల్ల హింస ఆ స్థాయిలో లేదు. తన మొదటి సినిమా కంటే ఈ సినిమా కొంచెం బెటర్ అనిపించుకున్నాడు అంతే. ఇక హైలైట్స్ అంటే ఇక బ్రహ్మానందం లీడ్ రోల్ చేయడం, ఇంకా అతనే సినిమా థియేటర్ వరకు ప్రేక్షకులను రప్పించేది. ఇక డ్రాబ్యాక్స్: వెన్నెల కిషోర్ డైరెక్టింగ్. హ్యాపీగా తనకొస్తున్న కామెడియన్ రోల్స్ చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ తనకున్న పేరుని పోగొట్టుకోకుండా ఉండదు. ఎందుకు ఈ డైరెక్షన్? ఇక విశ్లేషణ విషయానికి వస్తే అసలు ఈ సినిమాకి ఆది ఎక్కడో అంతం ఎప్పుడో, ఎంతసేపు గడిచినా అంత చిక్కదు. బ్రిలియంట్గా ఓపెన్ చేసి నడిపించిస్తున్నాననే భ్రమలో ఉన్న దర్శకుడు పెట్టి క్రియేటివ్ టార్చర్కి ఆడియన్స్ డబ్బులు పెట్టి హాస్యహింసను అనుభవించాల్సిందే. టాలెంటెడ్ యంగ్ కమెడియన్స్ బృందం ఉండడం వల్ల బాగా నలిగిపోయిన జోకులతో అక్కడక్కడ నవ్వించగలిగారు. బ్రహ్మానందాన్ని బాక్స్లో బంధించే తర్వాత అలీని సీన్లోకి తేవడం వెన్నెల కిషోర్ మనకు చేసిన ఒక ఫేవర్. దేనికి ఏదో లింక్ పెట్టి దేనికి ఏదో పెట్టేసి నవ్వించే పేరుతో నసబెట్టి నవ్విద్దామనే ప్రయత్నంలో నరకానికి ఫ్రీ ట్రిప్ వేయించి బ్రెయిన్ లేని సినిమా కిడ్నీ మాఫియాతో కనెక్షన్ పెట్టి ఫైనల్గా ఈ సినిమాకి అప్పట్లో చూపించిన ట్రైలర్ చూపించి పంపించేశాడు. ఈ సినిమాకి వచ్చే ప్రతి రూపాయి క్రెడిట్ బ్రహ్మానందందే. దీనికి ఓపెనింగ్స్ వచ్చాయి కాబట్టి అది వెన్నెల కిషోర్ టాలెంటేనని ఎవరైనా భ్రమపడితే జఫా 1.5 అయినట్టే. ఎనీవే, ఈ సినిమా ఓన్లీ ఫర్ జఫాస్.